మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ దేవ్జీ, ఆర్ఓసిసి మెంబర్ మల్ల రాజిరెడ్డితో పాటుగా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ దామోదర్, మరొక రాష్ట్ర కమిటీ మెంబర్ గంగన్న, నలుగురు నిన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో పట్ల డీజీపీతో పాటుగా మెంబర్లు వాళ్ళు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయనప్పటికీ ఒకటి రెండు విషయాల పట్ల సంక్షిప్తంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన దాంట్లో పట్ల మొదటగా తిరుపతి అలియాస్ దేవ్జీ తను అంటే చట్టబద్ధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తానని విషయం చెబుతూ రాజకీయాల ఆధారంగా రాజకీయాల కోసము పనిచేస్తాననే విషయాన్ని తను స్పష్టం చేయడం జరిగింది. అది మరొక వంక సంగ్రామ్ మల్ల రాజిరెడ్డి ప్రజల కోసం పనిచేస్తామని ప్రజలలో పనిచేస్తామని చెప్తూనే తమ సిద్ధాంత అవగాహన ఏవైతుందో వాటి ఏవి కూడా ఏంటంటే మేము వదులుకోము అనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. అది కాబట్టి ఈ విషయాలు ఇంతకంటే కూడా ఏంటంటే మల్ల రాజిరెడ్డి మావోయిజం అంతం కాదనే విషయాన్ని కూడా ఒక వ్యాఖ్య పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ వ్యాఖ్యలు తప్ప వాళ్ళు ఇతర విషయాలు ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఏం చెప్పిందంటే ఇప్పుడు వేరు విషయాలు మాట్లాడడం ద్వారా అపార్థాలకు వక్రీకరణలకు దారి తీస్తాయి. కాబట్టి మేము మళ్ళీ కొద్ది రోజుల లోపల కూడా మేము ఎట్లా వివరంగా కూడా మాట్లాడతాము, మీరు జర్నలిస్టు రండి అన్ని విషయాలు కూడా జవాబు చెప్తామనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇది ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో సమాజంలో చాలామంది వాళ్ళు ఏం చెప్తారు అనేది అవుతుందో ఎదురు చూసిన వాళ్ళకు కొంత నిరాశ, అంటే వివరంగా చెప్పలే కదా, లేదా వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి కొంత సందేహాలుగా మిగిలిపోయినాయి. సరే, కొంత ఉన్నప్పటికీ కూడా ఏంటంటే సమాజం మొత్తంగా కూడా వీళ్ళు రావడం అనేది అవుతుందో చాలా కాలం నుంచి కూడా ప్రజలు అంటే చూస్తున్నారు. కాబట్టి మావోయిస్టు నాయకులు చనిపోవడం చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు రావాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు రావడం అనేది అవుతుందో సంతోషపడ్డరు. ఏదైనా రావడం మంచిది, రావాలి, వచ్చిన తర్వాత బతకడం ఒకటి మంచిది. రెండో విషయం కూడా వచ్చి వాళ్ళ శక్తి మేరకు ప్రజల కోసం అంటే వాళ్ళ ఒక ప్రజల కోసము 40 ఏళ్ళు 45 ఏళ్ళు ప్రజల కోసం ఒక అకుంఠితమైన దీక్షతోటి త్యాగంతో అంటే మొత్తం అన్నీ వదులుకొని వాళ్ళు ప్రజా ఉద్యమాలు నిర్మించిన చరిత్ర ఒక గణనీయమైనది ఉంది. కాబట్టి అంటే మొత్తం మావోయిస్టు పార్టీలకు సంబంధించిన వాళ్ళది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రజలు వీళ్ళు అంటే అక్కడ నుండి చేయలేని పరిస్థితి లోపల ఇది రావడమే సరైందని భావిస్తున్నారు. కాబట్టి అందరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది వాళ్ళు మాత్రమే కాదు, అంటే ఇప్పుడు దాదాపు ఎవరు కూడా బయట కొంత మావోయిస్టు పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొన్ని వ్యాఖ్యలను గమనిస్తే రావడం మంచిదనే విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మంచి విషయమే. అయితే ఈ మంచి విషయంతో పాటుగా కూడా ఒక విషయం కూడా ఏంటంటే వాళ్ళు అసలు ముందే వస్తే బాగుండేది, అంటే 2 సంవత్సరాల క్రితం వస్తే బాగుండేది అన్న వాళ్ళు ఉన్నారు, లేదా 10 సంవత్సరాల క్రితం కూడా వస్తే బాగుండేది సమీక్షించుకొని వాళ్ళు ముందే రావాల్సి ఉండే అని అన్న వాళ్ళు ఉన్నారు. లేదా కనీసము శాంతి చర్చలు స్టార్ట్ అయిన తర్వాత ప్రత్యేకించి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లేదా ఆషన్న వాళ్ళే కాకుండా కూడా వందలాది మంది కూడా ఏంటంటే అనేక మంది వచ్చిండ్రు. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఏంటంటే వీళ్ళు వస్తే ఇంకొంతమంది చనిపోయేది ఆగిపోయేది కదా, అంటే గణేష్ కానీ లేదా స్వామి కానీ ఇంకా అనేక మంది, మనోజ్ కానీ లేదా ప్రమోద్ కానీ ఇంకా అనేక మంది సభ్యులు చనిపోయేది ఆగిపోయేది, కనీసం ముందు నిర్ణయం తీసుకుంటే బాగుండేదని కూడా ఏంటంటే కొన్ని వ్యక్తమైనవి. కాబట్టి ఏమైనప్పటికీ అంటే ప్రజలు ఒక సంతోషం వ్యక్తం చేయడం, మరొక వంక ముందే జరిగితే బాగుండనేది ఏదైతుందో వాళ్ళు బాధను వ్యక్తం చేయడం అనేది కూడా జరిగిన దానిని ఏదైతుందో బహుశా రేపు మళ్ళీ ఎట్లాగూ అంటే కొద్ది రోజుల తర్వాత కూడా వీళ్ళు పత్రికా సమావేశము ఇంటర్వ్యూలు ఇస్తారు. కాబట్టి ఆ సందర్భంగా కూడా వీళ్ళు మాట్లాడచ్చు. అది ఇంటర్వ్యూల్లో బట్టే కాకుండా కూడా ఎవరైనప్పటికీ కూడా ఒక 50 ఏళ్ళు ఒక రూపంలో సాయుధ పోరాట రూపంలో కొనసాగించి తిరిగి వాళ్ళ యొక్క మార్గాన్ని మార్చుకుంటున్నప్పుడు తప్పనిసరిగా కూడా అంటే ఈ జరిగిన నష్టాలకు కానీ తర్వాత ఇవన్నిటిని కూడా సమీక్షించుకోవడం అనేది ఎవరైనా ఆశిస్తారు. బహుశా వాళ్ళు కూడా చేస్తారు, చేయాలి కూడా. చేయడం ద్వారానే వాళ్ళు సరైన పద్ధతుల బట్ట అంటే సిద్ధాంతం అనేది మార్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది. మార్గం అనేది ఏముందో అది ప్రపంచవ్యాప్తంగా విశ్వజనీయ సిద్ధాంతం. అది
మొత్తంగా అది సరైన సిద్ధాంతం. అది అది పీడిత ప్రజల కోసము లేదా సమానత్వం కోసము ప్రజాస్వామ్యం కోసము ఉన్న సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతం అనేది ఉందో దాని యొక్క మార్గదర్శకత్వంలో అంటే ఇక్కడ పార్టీ మావోయిస్టు పార్టీ ఏ విధానాలు అవలంబించింది, ఈ దేశ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకుంది అనేది ఇవన్నీ సమీక్షించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగానే అది ఉంటుంది. కాబట్టి బహుశా వాళ్ళు చేయవచ్చు అనేది ఆశించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో బట్ట కూడా కొన్ని కామెంట్స్ కూడా వచ్చిన విషయాలు ఏంటంటే సరే ఏమైనప్పటికీ వచ్చిండ్రు మంచి విషయమే, అయితే మిగిలిన వాళ్ళు కూడా తక్కువ మంది అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా త్వరలో రావాలి అనేది ఉందో అంటే గణపతి అంటే ఒకప్పటి సెక్రటరీ ఇప్పుడు పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న గణపతి ఉన్నాడు, తర్వాత మరొక సీసీ మెంబరు సాగర్ అంటే అక్కడ జార్ఖండ్లో ఉన్నాడు, పొలిట్ బ్యూరో మెంబర్, సీసీ మెంబరే కాదు పొలిట్ బ్యూరో మెంబర్ కూడా ఆయనతో పాటుగా కూడా ఏంటంటే ఇతర రాష్ట్ర కమిటీ నాయకులు నరహరి ఉన్నాడు, తర్వాత వికాస్ ఒరిస్సాలో ఉన్నాడు, లేదా పాపారావు ఉన్నాడు, ఇంకా మరికొంతమంది ఉన్నారు. ఒక తెలంగాణ వాళ్ళే కాదు, డీజీపీ 11 మంది తెలంగాణ పేర్లు చెప్పిండు. కానీ మొత్తం టోటల్గా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటంలో బట్ట ఆయుధాలు కలిగి ఉన్న దాంట్లో బట్టి కూడా ఇంకా కొంత సంఖ్యలో ఉన్నారు. జార్ఖండ్లో కానీ ఒరిస్సాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ తెలంగాణలో కానీ కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ అందరూ కూడా అంటే సాయుధ పోరాటం సాధ్యం కాదనంత వస్తుండేది ఏదో వాళ్ళు కూడా త్వరలో రావాలనేది ఏదో అందరూ కూడా కోరుకుంటుండ్రు. గణపతి కూడా నేను ఈ సందర్భం కూడా గణపతికి ప్రత్యేకంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఎక్కడున్నప్పటికీ కూడా అంటే గణపతి మావోయిస్టు పార్టీ సంబంధించిందంటే ఒక సుదీర్ఘ కాలం నాయకత్వం వహించి తన ఆ ఉద్యమానికి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసింది ఉంది. కాబట్టి ఈ క్షణం లోపల కూడా తను అంటే చివరి క్షణంలో ఏం చేస్తామని కాకుండా చివరి క్షణంలో అయినప్పటికీ కూడా అంటే తన వృద్ధాప్యం ఉంది, అనారోగ్యాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వచ్చి సమాజంలోకి వచ్చి సమాజంలో బట్ట తను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ మేరకు చెప్పగలిగినా అది సమాజానికి ఉపయోగపడే విషయమే తప్ప అది ఏరణ చేసేది కాదు, అవమానాలు పొందేది కాదు. కాబట్టి తప్పనిసరిగా అది రావాలని కూడా నేను విజ్ఞప్తి ఈ సందర్భం కూడా చేస్తున్నా. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒరిస్సా నుంచి కూడా వికాస్ కూడా అంటే రాష్ట్ర కమిటీ నాయకుడు ఆయన కూడా వస్తానని కూడా ఏంటంటే ప్రకటించిండు, ఉత్తరం రాసిండు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి రాసిండు. 10 మంది బొలంగిర్ బర్గఢ్ మహాసముద్ర ప్రాంతంలో పట్ట వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆయన ఘాట్ లోపట 72 గంటల యుద్ధం లోపట కూడా అక్కడ గాయపడి తప్పుకుని ఉన్నాడు. సంవత్సరం క్రితం ఈ యుద్ధం జరిగింది. 72 గంటలు యుద్ధం లోపట 45 మంది పాల్గొంటే అందులో పట్ట 16 మంది చనిపోయింది. అక్కడి నుంచి తప్పుకుని గాయపడి తప్పుకున్న దాంట్లో ఉన్న వ్యక్తి తిరిగి ఇప్పుడు లెటర్ రాయడం అనేది సంతోషకరమైన విషయమే. దానికి జవాబు కూడా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా తను దానికి ఆయన రాసిన దానికి జవాబు కూడా రాసి రేడియోలో ఆకాశవాణి అంటే ఛత్తీస్గఢ్ దాంట్లో బట్టి కూడా ప్రసారం చేయడం జరిగింది. డిమాండ్ ప్రకారంగా వాటిని కూడా నెరవేరుస్తాము, అవన్నీ చేస్తామనే విషయాన్ని కూడా విజయ్ శర్మ చెప్పిండు. కాబట్టి ఈ సందర్భంగా కూడా అంటే వికాస్ కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం అనేది చనిపోకుండా రావాలి. రావడమే కాదు వీళ్ళు అంటే ఇప్పుడు దేవ్జీ మాట్లాడిన దాంట్లో బట్ట మేము రాజకీయ ప్రకారంగా పనిచేస్తామనేది ఒక మంచి విషయం అది. కాబట్టి ప్రజల కోసం పనిచేస్తామనేది సంగ్రామ్ దాదా మాట్లాడిన కూడా మంచి విషయము. కాబట్టి సోను దాదా కూడా అదే మాట్లాడుతుండ్రు, ఆశాన్ అదే మాట్లాడుతుండ్రు, రామ్దేవ్ అదే మాట్లాడుతుండ్రు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తామని మాట్లాడుతుండ్రు. కాబట్టి తప్పనిసరిగా నేను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సీరియస్గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక సందర్భంలో పట సాయుధ పోరాట విరమణ కాడ కొంత విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాలు కూడా వాళ్ళు కమిటీగా వాళ్ళు మాట్లాడుకోలేదు. యుద్ధం మూలంగా అలాంటి అవకాశాలు వాళ్ళకి చిక్కలేదు. దాని మూలంగా కూడా కొంత సమస్యలు వచ్చినవి. కాబట్టి వచ్చిన దాని మూలంగా ఒకరి అంటే ద్రోహులు అనుకోవడం లేదా రకరకాల ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ద్రోహులు అనే మాటలకు ఈ స్వస్తి చెప్పి తిరిగి వీళ్ళందరూ కూడా అంటే ఎవరైతే మావోయిస్టు పార్టీ నుంచి వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసిండ్రా లేదా సరెండర్ అయినరా లేదా లీగల్ అయినరా లేదా ఏ రకంగా ఏ పేర్లు అయినప్పటికీ సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పడమే అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఒక కామ్రేడ్ దృక్పథంతో వీళ్ళు కలిసి అంటే మళ్ళీ ఒక సంస్థగా పేరు ఏం పెట్టుకుంటాం, మావోయిస్టు పెడతారా లేదా ఏం పెడతారనేది ఆలోచించుకోవచ్చు. ఏదైనప్పటికీ ఒక సంస్థగా ఏదైతుందో అది కొనసాగాలనేది ప్రజల యొక్క అభిప్రాయం ఉంది, చాలా మంది అభిమానుల అభిప్రాయం ఉన్నది.
కాబట్టి అభిమానుల అభిప్రాయాలను కూడా ఏంటంటే వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించిన ఏమైనా విభేదాలు ఉంటే కూడా వాటి పక్కకు పెట్టి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాల ఆకాంక్షలకు తగినట్టుగా ఉంటుందంటే పనిచేయడానికి అంటే చేయడం అనేది ఉందో ఇవాళ అదొక డిమాండ్గా ఉన్నది కాబట్టి అది మనం ఆశిద్దాం.